2014 వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ నాయకులందరూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీలో ఏం పెట్టారు? కమిషన్ పెట్టారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఒక 6-7 కమ్యూనిటీస్కి ఇంక్లూడ్ చేశాడు. అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మీరు కమిషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు మీరు కమిషను? దానికి సమాధానం చెప్పాలి. ఈ నాయకులు ఇప్పుడు కొంతమంది మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? రోజు రోజుకు అన్యాయం జరిగిపోతుందని. నేను ముఖ్యమంత్రి 20 నెలలు అయింది, 18 నెలలు, 19 నెలలు అవుతుంది. 20 ఏళ్ళు ఏం చేశారు? 23 ఏళ్ళు నేను ఒక్క కులం కోసం పోరాడలేదు. నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ని ముందుగానే ఎందుకు పరిస్థితులు ఊహించలేదు? ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చిన సందర్భాలు కాదు. మొన్న పటేల్ ఆందోళనలో చాలా దారుణాలు జరిగినాయి, చాలామంది చనిపోయారు, ఇవన్నీ గొడవలైనవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టి కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. అలాగే దీని వెనక ఖచ్చితంగా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మెథాడికల్గా ఆర్సనిస్టులు చేసిన విధానం ఇది. చాలా ట్రైన్డ్ మనుషులే ఉండాలి దీనికి. లేదంటే ఒక ట్రైన్ తగలబెట్టడం ఒక మామూలు కార్యకర్తలకు కానీ ఇది ఖచ్చితంగా ఇది జరిగేది కాదు. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇది గ్రూప్ ఏదో ఉండాలి. దీన్ని సరైన పద్ధతిలో పోలీసు విచారణలు జరిపించి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం వీళ్ళని కోరుకుంటూ, అలాగే మిగతా కులాలకి, మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి, కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. వక్రీకరించే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన మనిషి లేడు. నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేదంతా మోసం, వెన్నుపోట్లు. ఇదే కాపులకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎందుకయ్యా కాపులకు సంబంధించినంత విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నామని చెప్పి. ఎస్, కాపులకు సంబంధించి వాళ్ళు అడిగే డిమాండ్ను సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నాం మేము. కారణం, బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి గట్టిగా మద్దతు ఇచ్చే వాళ్ళలో మా పార్టీ ముందుంటుంది. బీసీలకు అన్యాయం జరగకోకుండా ఆ జరిగిన అన్యాయాన్ని రీస్టోర్ చేయమని చెప్పి అడగడంలో తప్పేముంది? నువ్వేం చేస్తా ఉన్నావు? దీనికి చేయాల్సింది ఏంది? నీకు తెలుసు ఏం చేయాలను. రెడీగా ఉన్నాను, తీసుకెళ్ళిపోండి ముఖ్యమంత్రి గారు. ఏ సెక్షన్ పెడుతున్నా భయం లేదు, ఇంటి దగ్గర నేను చేస్తాను. అవసరమైతే లేదు చేసుకునే అవకాశం లేకపోతే జైల్లో చేసుకుంటాను. ఏమీ భయపడే పని లేదు. బెయిల్ కూడా తెచ్చుకోను, యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోను, ఇంటి వెనకాల దాక్కోవడం ఉండదు, వేరే ఊరికి పారిపోయే సమస్య లేదు. మీరు పెట్టే కేసులకి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కాపు జాతికి నా జీవితం అంకితం అని చెప్పడం జరిగింది. ఈ జాతికి చంద్రబాబు నాయుడు, ఆయన మిత్ర బృందం, మంత్రివర్గ సహచరులు అందరూ దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది అని తిడుతున్నారు. ఎస్, ఉన్నమాట నిజం. ఎందుకంటే వేదిక పైన కూడా కనబడుతున్నారు కదా. వీళ్ళే కాదు, మిత్రపక్షమైన బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా. చర్చ క్వశ్చన్ ఏంటి అన్నప్పుడు, రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఎవరు కూడా చేతులు ముడుచుకుని కూర్చోరు. జగన్మోహన్ రెడ్డి శంకరమఠ నడపడం లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో మఠం నడపడం లేదు. అందరూ రాజకీయాలే. తెలుగుదేశం పార్టీ వైఖరి ఎట్లుందంటే, మేము రాజకీయాలు చేస్తే మీరంతా చేసినది అన్నట్టున్నది. ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా? మీరు రాజకీయం చేశారు 2014 ముందు, ఇప్పుడు వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళు చేసుకుంటున్నారు. ఎస్, రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వని ఎట్లా అనగలం? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే వేదిక పైన ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ ఎందుకు పంపించింది అక్కడికి? వి హనుమంతరావు గారిని ఎందుకు పంపించింది? అఫ్కోర్స్ దీంట్లో అవకాశం ఉంది కనుక రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా తూర్పు కాపులకు రిజర్వేషన్ ఉంది.
హనుమంతరావు గారు మున్నూరు కాపులకు రిజర్వేషన్ ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కనుక కాపులకు రిజర్వేషన్ ఇస్తే నష్టపోయే కమ్యూనిటీ ఏది అంటే బొత్స సత్యనారాయణ కమ్యూనిటీ, తూర్పు కాపులు. మరి వాళ్ళు అయినా కూడా బొత్స సత్యనారాయణ ఇక్కడ వేదిక పైన ఉన్నాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎందుకున్నట్టు ఎవరు వెనుకబడదలుచుకోలేదు, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదనే ఆలోచనలో అందరు ఉన్నారు. అందువల్ల మీరు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తే ప్రయోజనం ఉండదు. ఇంకొకటి, ఇక్కడ మీరు గట్టిగా ప్రతిపక్షాలను తిడితే అసలు జగన్మోహన్ రెడ్డి కాపుల ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు అనే అభిప్రాయాన్ని తెలుగుదేశమే కాపులకు కలిగిస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఇక సంతోషమే కదా. హాయిగా నన్ను తంతే పరుపులో పడిపోయిన తంతే గారెల బుట్టలో పడ్డాను సామెత ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు తంతే ఆయనకు పోయి కాపుల బుట్టలో పడతాడు. సో కాపుల బుట్టలో మీరే పడేస్తే ఆయన పడతారు కదా, థ్యాంక్ యూ బాస్, వెరీ గుడ్ అంటాడు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు అది అవకాశం ఉంది, అవసరం ఉంది. అది ఆయనకు ఏమన్నా అంటే ఇక రాత్రి నిద్రపోతే 2% గుర్తొస్తుంది. అయ్యో 2%తోనే ఓడిపోయినా కదా, ఏం చేసినా 2% వచ్చేది కదా. ఇప్పుడు మనకు ఎగ్జామ్ రాసొచ్చినాక పిల్లలు అబ్బా ఇది ఒక్క డ్రెస్ ఒక్క మార్క్ వచ్చి కదా అంటుంటారు చూడు, ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. అందువల్ల ఆయన ఏమాత్రం అవకాశం ఉందో ఆయన చూసుకుంటున్నాడు. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎవరూ వదలరు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఏవైనా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం విషయంలో గుత్తాధిపత్యం ఏ ఒక్క పార్టీకి ఉండదు. తెలంగాణ విషయంలో అదే చేశారు. చంద్రబాబు నాయుడు అందరికన్నా ముందు లేఖిచ్చాడు, ఎవరు ఇవ్వకముందు లేఖిచ్చాడు. కాంగ్రెస్ పార్టీ 2014లో అంగీకరించింది, చంద్రబాబు నాయుడు 2008లోనే లేఖిచ్చాడు. కానీ తర్వాత ఏమన్నాడు, మిమ్మల్ని ఇట్లా విభజిస్తారా, ఇది అన్యాయం, విభజన చారిత్రక దుర్మార్గం అన్నాడు. అయ్యో బాబు నువ్వే కదా మరి లెటర్ ఇచ్చావంటే నేను ఇట్లా చేయమని ఇవ్వలేదు కదా అన్నాడు. మరి ఎట్లా చేయమని అడిగినావంటే నేను ఇద్దరికి సమన్వయం చేయమన్నా. సమన్వయం ఎక్కడ సాధ్యమైతే ఇద్దరు వద్దంటుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, కాపులకు బీసీలకు ఇద్దరికి ఎట్లా సమన్వయం చేస్తారు? చినరాజప్పకు ఆర్ కృష్ణయ్యకు సమన్వయం చేయగలుగుతారు, చంద్రబాబు నాయుడు చేయలేడు కదా, ఎవరికైనా ఒక్కరికే న్యాయం చేయగలుగుతారు కదా. అందువల్ల ఇది ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే అది తన మీదకే వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గద్దెదించడానికి 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో తెలంగాణ నాటకాన్ని మొదలుపెట్టాడు. చివరికి ఏమైంది, జగన్మోహన్ రెడ్డికి అధికారం రాకుండా చేసింది కూడా రాష్ట్ర విభజనే. రాష్ట్రం విడిపోయి ఉండకపోతే, ఆంధ్రాలో సెంటిమెంట్ వచ్చి ఉండకపోతే, చంద్రబాబు నాయుడు ఆ సెంటిమెంట్ సమర్థవంతంగా ఉపయోగించుకొని ఉండకపోతే బహుశా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడేమో. 2008లో 2009 ఎన్నికల సమయంలో అధికారం కొరకు చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అన్నాడు, మనసులో ఇష్టమన్న లేకపోయినా. 2014లో రాష్ట్రం విడిపోయి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడు చేసింది కూడా ఆయన చేసిన పని. అందువల్ల ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే ఎక్కడో ఒకసారి మీకు సమస్య వస్తుంది. 2014లో ఇదే కాపు అంశం చంద్రబాబు నాయుడుకు బ్రహ్మాండంగా ఉపయోగపడింది. 2016లో ఇదే కాపు అంశం సమస్యగా మారింది. 2019లో ఇదే కాపు అంశం మీ విజయాన్నే ప్రశ్నించినా ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఇందులో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ ప్రతిపక్షాలు. వాళ్ళే కాదు, మీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఉంటుంది, అనుమానమే లేదు. సోము వీర్రాజు ఉన్నాడు, కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు, ఇంకోరు వస్తారు. అందువల్ల బీజేపీ వాళ్ళు ఎదుర్కొంటారా? పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ టీడీపీ క్లోజ్ కాదు, ఆయన టీడీపీకి ఎట్లాడా వయా బీజేపీ అయినా. ఇప్పుడు చిన్నప్పుడు మనం పోస్టల్ అడ్రస్ రాస్తాం చూడు, మా ఊరికి రావాలంటే వయా మంచిర్యాల అని రాస్తాం. అట్లా ఇప్పుడు ఆయన టీడీపీ వయా బీజేపీ అయిన పవన్ కళ్యాణ్. అందువల్ల వాళ్ళను ఉపయోగించుకుంటారు. ఇందులో ఎవ్వరూ ఊరుకోరు. అందువల్ల ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. కానీ అల్టిమేట్గా రాజకీయ పార్టీలు ఆడే ఈ రాజకీయ చదరంగం వల్ల పావులయ్యేది మాత్రం ప్రజలే. ఇకపై ఇదే